పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్పై మిసైల్స్తో అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉన్నాయి. రైల్వే బ్రిడ్జిలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఖర్గుపై దాడులను మొదలుపెట్టింది అమెరికా. ఇటు దాడులపై కూడా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ను నయా హిట్లర్తో పోల్చింది ఇరాన్. న్యూక్లియర్ అటాక్కు సైతం సిద్ధమంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఒక న్యూక్లియర్ దేశంతో మరో న్యూక్లియర్ దేశం ఢీ అంటూ కూడా పోస్టులు పెడుతోంది ఇరాన్. ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధమంటూ ఇప్పటికే ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక న్యూక్లియర్ దేశంతో మరో న్యూక్లియర్ దేశం మనం మాట్లాడుకున్నట్లుగా న్యూక్లియర్ వార్కైనా సరే సిద్ధమే అనేటువంటి మాట ఏంటి? ప్రపంచం మరో పెను విపత్తును చూడబోతోంది. హిరోషిమా నాగసాకి ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంటే ఇప్పటికీ కూడా ఆ ఆనవాళ్లు కానీ ఆ భయానక పరిస్థితుల్ని కానీ చరిత్రలో చదువుతుంటే ఎంత బాధ, భయం వేస్తున్నాయో, మళ్ళీ అలాంటి పరిస్థితులనే ప్రపంచం ఈ సంవత్సరం చూడబోతోంది అనేటువంటి పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది. చూడొచ్చంటారా? అలాగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏంటి? ఎవరు ఆపుతారు దీన్ని? అంటే నాకు ఇక్కడ ఒక విషయం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ముఖ్యంగా మామూలుగా ఈ యుద్ధంలో పోరు అంటే ఒకరి మీద ఒకరు క్షిపణులు ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మగౌరవం కోసం ఇరాన్ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అభినందించేటువంటి అంశం. అది ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఇరాన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 45 రోజుల నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కీలక నాయకత్వం మొత్తాన్ని అంతం చేసినటువంటి పరిస్థితి, సుప్రీం లీడర్తో సహా. అలాగే నిన్న కూడా ఎవరో అదే ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను కూడా వాళ్ళు హతమార్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇరాన్ ఇక్కడ పోరాటం చేస్తుంది. అంటే ఈ రోజు వాళ్ళు ఇరాన్ ఆర్మీ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు కానీ, వాళ్ళు అంటే చేస్తున్నటువంటి హెచ్చరికలు కానీ, వాళ్ళ ధైర్యం కానీ, ఇవన్నీ కూడా మెచ్చుకోదగినటువంటి కానీ చెప్పుకోవచ్చు. ఇక అంటే వాళ్ళు చాలా తెలివిగా పెట్టారు ఆ పోస్ట్ కూడా. వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ లో కూడా అంటే ఎన్యూసీ అనే పెట్టారు కానీ న్యూక్లియర్ అనే పదాన్ని వాళ్ళు ఎక్కడ కూడా వాడలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, రైల్వే వంతెనలు కానీ, లేదంటే మామూలుగా సాధారణ వంతెనలు కానీ, లేదంటే మౌలిక సదుపాయాలు కానీ, ఆయిల్ డిపోలు కానీ, లేదంటే ఈ గ్యాస్ నిల్వలకు సంబంధించినటువంటి క్షేత్రాల విషయంలో కానీ ఏదైనా సరే వాళ్ళు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ అటాక్ చేస్తే దానికి ధీటుగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను సేమ్ మీరు ఎక్కడైతే కొడతారో మేము అక్కడ గల్ఫ్ దేశాల్లో కొడతాము. మీరు ఏ మౌలిక సదుపాయాల మీద అయితే మీరు అటాక్ చేస్తారో అవే మౌలిక సదుపాయాల మీద మేము గల్ఫ్ దేశాలు అటాక్ చేస్తాం. ఇరాన్ చాలా ధీమాగా చెబుతుంది. ఆల్రెడీ ఇప్పటికే యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది అనేది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ అంటే ప్రస్తుతం అక్కడ అంటే పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో మనకి స్పష్టత రాలేదు. కానీ అటు ఇరాన్ ముఖ్యంగా అంటే ఏదైతే ఆయిల్ ప్లాంట్ల విషయంలో కానీ, లేదంటే పవర్ ప్లాంట్ల విషయంలో కానీ వాళ్ళ ఒక పక్కా వ్యూహంతో ఉన్నారు. ఒక్క క్షిపణి వచ్చి వాళ్ళ పవర్ ప్లాంట్ల మీద తగిలినా కానీ వాళ్ళు వెంటనే దానికి ఇచ్చే రిటాలియేషన్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోర్దాద్ 15 కానీ, లేదంటే పవర్ టెక్నాలజీస్ కానీ, ఇట్లా కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అవన్నీ కూడా ఇజ్రాయిల్ తో పాటుగా, ఇజ్రాయిల్ కంటే అమెరికా కంటే ఎక్కువ నష్టపోయేది గల్ఫ్ దేశాలు నష్టపోతే నాకు తెలిసి అయితే నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ యుద్ధంలో, ఈ రోజు జరిగేటువంటి యుద్ధంలో ఇజ్రాయిల్ తో పాటుగా ఖతార్, కువైట్ 2 దేశాలు కూడా, అలాగే ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ ఈ 3 దేశాలు, ఈ 4 దేశాలు కూడా తీవ్రంగా ఈ రోజు వాళ్ళ చరిత్రలో ఊహించినటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. పశ్చిమాసియా దేశాల భుజాలపై నుంచి ఎక్కుపెట్టి ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడి మరి ఎందుకు పశ్చిమాసియా దేశాలు ఇప్పటికీ కూడా ఏం మాట్లాడకుండా, అమెరికాను వ్యతిరేకించకుండా ఆ స్థాయిలో తిరిగి? చెప్పాను కదా, ఇక్కడ నేను ఒక విషయాన్ని మాట్లాడతాను, మీరు కొంచెం దాన్ని అంటే పాజిటివ్ వేలో అర్థం చేసుకోండి. సో మనం ఒసామా బిన్ లాడెన్ గురించి మనం గతంలో చరిత్రలో చదువుకున్నాం. ఒసామా బిన్ లాడెన్ గురించి దాన్ని అంటే అతను అసలు ఏం చేశాడు ఏంటి, అతని పోరాటాలు ఏంటి అని అంటే మామూలుగా అసలు ఎందుకు అతను అమెరికాకు అంత వ్యతిరేకంగా మారాడు అనేది మనం చదువుకున్నాం. అతను అమెరికాకు వ్యతిరేకంగా మారటానికి ప్రధాన కారణం, ఇక నేను ఏదో ఉగ్రవాదం సమర్థిస్తున్నానని కాదు, ఆ సౌదీ రాజులు ఏదైతే అతను పుట్టినటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అరబ్ కంట్రీస్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి షేకులు కానీ వాళ్ళందరూ కూడా అమెరికాకు తొత్తులుగా మారిపోవడం అనేది ఒసామా బిన్ లాడెన్కి అసలు నచ్చలేదు ఆ రోజుల్లోనే. సేమ్ ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి పోరాటం కూడా వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఒక ఇజ్రాయెల్ మినహా వాళ్ళు యూదులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అమెరికాని అంటే
అమెరికాకు దాదాపుగా వాళ్ళు దాసోహం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే కానీ ఇక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అవతరించిన తర్వాత వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్లాక్ లిక్విడ్ ఏదైతే బ్లాక్ గోల్డ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇరాన్ ఆయిల్ కి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినటువంటి పరిణామాలు. ఇక్కడ అంటే అప్పట్లో ఒసామా బిన్ లాడెన్ చేసినటువంటి పోరాటం మామూలుగా అతను చేసింది అమెరికాకు వ్యతిరేకంగానే, అతని జీవితం మొత్తం కూడా అమెరికాకు వ్యతిరేకంగానే పోరాటం చేశాడు. అది క్రమంగా ఉగ్రవాద రూపు దాల్చుకుంది. అలాగే ఇప్పుడు అంటే అమెరికాకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళందరి మీద కూడా ఇదే తరహాలో ఉగ్రవాద ముద్ర వేసి ఒక గుడ్డగాల్చి మొహం మీద వేసి దాని మీద అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర అంటే న్యూక్లియర్ బాంబు ఉందంటే వాళ్ళు ఉగ్రవాదులు. అంటే మరి ఇప్పుడు వాళ్ళు వేస్తే అంటే ఇరాన్ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకవేళ న్యూక్లియర్ బాంబు ఉంటే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు వాడలేదు. ఇప్పుడు ఒకవేళ అమెరికా వేస్తే అమెరికా ఇరాన్ కంటే అమెరికానే ఉగ్రవాద దేశం కదా ఆ లెక్కన కౌంట్ లో మనం చూసుకుంటే. కాబట్టి ఇక్కడ ఇరాన్ విషయంలో అంటే ఇక్కడ గల్ఫ్ దేశాలన్నీ కూడా పశ్చిమాసియా దేశాలు మాట్లాడకపోవడానికి వీళ్ళ పిరికితనం, అలాగే వీళ్ళ పెట్టుబడులు, అలాగే అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కానీ లేదంటే వాళ్ళందరూ కూడా కొన్ని కీలక కంపెనీలు, అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ పెట్టినటువంటి పెట్టుబడులు, వాళ్ళకి లొంగిపోయినటువంటి సౌదీ కానీ అలాగే యుఏఈ రాజులు కానీ వీళ్ళందరూ కూడా. ఒకవేళ వీళ్ళందరి నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తిరుగుబాటు కానీ వస్తే అప్పుడు పరిస్థితి ఇప్పటికే పశ్చిమాసియా దేశాలని ఒకవైపు, ఇరాన్ ఒకవైపు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు ఒకవేళ అలా వస్తే? ఇక్కడ మీరు కేజీఎఫ్ సినిమా చూసే ఉంటారు. కేజీఎఫ్ సినిమాలో హీరో వచ్చే వరకు కూడా వాళ్ళలో తిరుగుబాటు అనేది రాదు. ఇక్కడ దరిద్రం ఏంటి అని అంటే హీరో ఒకడు ఉన్నా గానీ వాళ్ళలో తిరుగుబాటు అనేది రాదు. కాబట్టి గల్ఫ్ దేశాలకు సంబంధించి తిరుగుబాటు ఉంటది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ లొంగిపోయినటువంటి పరిస్థితి మొత్తం ఒక్క ఇరాన్ తప్ప వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ కి లొంగిపోయారు అనుకుంటున్నాను నేను. అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్ కే వీళ్ళందరూ ఇజ్రాయెల్ అంటే మామూలుగా మనం చూస్తా ఉంటాం ఒక ఏనుగుని చిన్నపిల్ల నడిపించుకుంటూ వెళ్తా ఉంటది కదా, సేమ్ నాకు ఈ సీన్ లో అయితే నాకు అదే కనపడుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఇరాన్ యుద్ధం అయితే తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్లో ప్రస్తుతం భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్పై మిసైల్స్తో దాడి చేస్తోంది అమెరికా, ఇజ్రాయెల్. అలాగే రైల్వే బ్రిడ్జీలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఖర్గుపై దాడులను కూడా అమెరికా ఫైనల్గా మొదలుపెట్టేసింది. ఇటు దాడులపై తీవ్రంగా స్పందిస్తోంది ఇరాన్. ట్రంప్ను నయా హిట్లర్తో ఇరాన్ పోల్చింది. న్యూక్లియర్ అటాక్కు సైతం సిద్ధమంటూ కూడా ఇరాన్ చేసినటువంటి హెచ్చరికలు ప్రపంచ దేశాలని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మరొక ట్వీట్ కూడా చేసింది. ఒక న్యూక్లియర్ దేశంతో మరో న్యూక్లియర్ దేశం ఢీ అంటూ కూడా పెట్టినటువంటి పోస్ట్. ఇరాన్ కూడా అన్నిటికీ సిద్ధపడిపోయింది, ప్రాణత్యాగాలకు సైతం సిద్ధమంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రెసిడెంట్ చేసినటువంటి ప్రకటన ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.